నమస్కారం అండి. ఇప్పుడు మనం ఇంతకుముందు సెషన్లో 1:2000 అన్నది ఏ విధంగా బ్రిక్ తీయాలి, ఆ బ్రిక్ తీసిన స్కెచ్ను ఏ విధంగా డ్రా చేయాలన్నది మీకు చెప్పడం జరిగింది. ఈ సెషన్లో మీకు 1:1000 స్కెచ్ని ఏ విధంగా బ్రిక్ తీయాలి అన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్వశ్చన్ నెంబర్ 2 అంటే మన 1:1000 అన్న స్కెచ్ని అంటే డబల్ చేయాలన్నమాట. అది ఆల్రెడీ మీకు ఎగ్జామినేషన్ పేపర్లో ఇలాంటి స్కెచ్ ఇచ్చినప్పుడు దీన్ని ప్లాటింగ్ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా సరే ఈ బ్రిక్ తీయడం అంటే ఏ విధంగా అన్నది మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఆ విధంగా మనకి ఎగ్జామినేషన్ పేపర్లో ఇది క్వశ్చన్ పేపరు, అలాగే మనకి ఒక వైట్ పేపర్ అంటే ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ ఇస్తారు. ఈ ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ని దాని మీద మనం సూపర్ ఇంపోజ్ చేసి అంటే నేను ఈ స్కెచ్ని సెంటర్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను. ఈ పెట్టేటప్పుడే ఇలా సెంటర్లో పెడతాం. ఇలా పెడితే మనకి సరిగ్గా కనబడదు. అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే మనం వెలుగులో పెట్టుకోవాలి. ఈ స్కెచ్ని చూడండి, నేను ఇక్కడ మాకు అందుబాటులో లైటింగ్ వెలుగు ఉన్నది. ఈ వెలుగులో పెడితే స్కెచ్ జరగకుండా చూడాలి. అలాగే మీకు వెలుగులో పెట్టినప్పుడు ఈ పాయింట్లు కనబడతాయి బ్యాక్ సైడ్. ఇక్కడ నేను పెన్సిల్ తోటి మార్క్ చేస్తున్నాను చూడండి. సేమ్ అదే పాయింట్ దగ్గర జస్ట్ ఒక చుక్క పెడతాను అంతే. ఈ విధంగా మనం డాట్స్ పెట్టిన తర్వాత అలాగే ఈ బెండ్ పాయింట్ దగ్గర జరగకుండా చూసుకోవాలి. జరిగిందంటే మీకు స్కేల్కి రాదు. అందుకు నేను పట్టుకునేటప్పుడే గ్రిప్ గట్టిగా పెట్టాను. ఈ స్కెచ్ ఏదైతే ఉన్నదో జస్ట్ మీకు ఈ విజన్ కనబడేటట్టు 1వ పాయింట్ పెట్టాను. 2, 3, 4, 5 ఈ స్కెచ్లో 5 బెండ్లు. ఈ బెండ్లని ఏ విధంగా కలపాలన్నది మీకు ఈ వైట్ పేపర్ మీద డాట్స్ కింద వచ్చింది. ఈ డాట్స్ మనం కలిపేటప్పుడు అసలు ఆ స్కేల్కి ఉన్నదా లేదా అన్నది ఒకసారి చూడాలి. ఇది వచ్చేటప్పటికి 1:1000 అంటే ప్రతి డైమెన్షను రెట్టింపు ఉండాలి. అంటే మీకు రెట్టింపు అంటే సపోజ్ డ్రాయింగ్లో చూపించినట్టు 252 అంటే 252 ఇంటూ 2 అంటే అది 504. ఈ 504 ఉన్నదా లేదా అన్నది మనం ఈ స్కేల్లో చూసుకొని చూడండి, మీకు కరెక్ట్గా 500 సరిపోయింది. నేను పెన్సిల్తో లైట్గా కలుపుతున్నాను. ఇక్కడికి ఏ నుంచి 1వ బెండ్కి కలపడం జరిగింది. నెక్స్ట్ డైమెన్షన్ వచ్చేటప్పటికి 495 అంటే 400 క్యాలిక్యులేటర్లో 495 ఇంటూ 2 990 లింకులు అంటే మనకి ఈ స్కేల్లో 9.9 రావాలి. చూడండి ఎగ్జాక్ట్గా మీకు ఈ స్కేల్లో ఇదిగోండి 9 అంటే ఇక్కడికి 900 లింకులు, నెక్స్ట్ 90 లింకులు 990. ఈ లైన్ నుంచి ఆ బెండ్కి లైట్గా అలా కలపడం జరిగింది. ఈసారి టోటల్ జీ లైన్ అన్నది 739 ఉన్నది. అయితే ఇది కూడా క్యాలిక్యులేటర్లో మనం 739 ఇంటూ 2 అంటే 1478 లింకులు. అంటే మనం స్కేల్కి చూస్తే 14.80 వచ్చినా పర్వాలేదండి. ఎగ్జాక్ట్ 78 పెట్టలేము కాబట్టి ఇదిగోండి మీకు 14, ఇది 50 లింకులు, తర్వాత 3 డిజిట్లు అంటే 1480. ఈ విధంగా ఇది జీ లైన్ కూడా నేను లైట్గా అలా పెట్టుకొని ఉంచుకున్నాను. అంటే రేపు పొద్దు డైమెన్షన్ వేసేటప్పుడు మనం ఈజీ అవుతుంది. నెక్స్ట్ బి నుంచి సికి 356 లింకులు ఉన్నది. అది కూడా రెట్టింపు అంటే 356 ఇంటూ 2 712 లింకులు. 712 ఉన్నదో లేదో అని మెజర్ చేసుకున్న తర్వాతే మీరు కలపాలి. చూడండి 712 అంటే 710 రావాలి. చూడండి 70 దాటి ఒక గీత అంటే 10 లింకులు. అలాగే 710కి నేను లైట్గా డ్రా చేశాను. నెక్స్ట్
ఇక్కడికి ఇది జంక్షన్ సి అయ్యింది. నెక్స్ట్ సి నుంచి డికి కలపాలి. ఇది వచ్చేటప్పటికి 674 లింకులు. అది రెట్టింపు అంటే 674 ఇంటూ 2 అంటే 1348. అంటే 1350 లింకులు వచ్చినా పర్వాలేదు. మీకు 1350 అంటే చూడండి, ఎగ్జాక్ట్గా 0 నుంచి మొదలు పెట్టాను. ఇదిగోండి 1200, 1350 అంటే కరెక్ట్గా సకానికి, కరెక్ట్గా 1350 లింకులు అన్నది వచ్చింది. ఇది కూడా నేను లైట్గా డ్రా చేశాను. నెక్స్ట్ బెండ్ డి నుంచి రెండో బెండ్ వచ్చేటప్పటికి 201 లింక్ ఉన్నది. దాన్ని రెట్టింపు చేస్తే 402 లింకులు. 402 అంటే నేను ఇక్కడికి 4 అంటే 4 సెంటీమీటర్స్ రావాలి. చూడండి, ఎగ్జాక్ట్గా 4 సెంటీమీటర్స్ అంటే 1, 2, 3, 4 4 సెంటీమీటర్స్ వచ్చింది. మళ్ళీ ఈ రెండింటిని నేను కలపడం జరిగింది. నెక్స్ట్ రెండో బెండ్ నుంచి ఏకి 182 లింకులు. అంటే 182ని రెట్టింపు చేస్తే 182 ఇంటూ 2 అంటే 364. అంటే 360 వచ్చినా పర్వాలేదు. ఇదిగోండి, ఇప్పుడు ఏదైతే మనకి కనబడుతుందో 300, 350, 60 దగ్గరికి వచ్చింది కాబట్టి 360. ఈ విధంగా ఎంటైర్ స్కెచ్ అన్నది నేను ఈ ఏదైతే మన వైట్ పేపర్ ఇచ్చారో దానికి సెంటర్లో వచ్చేటట్టు నేను చేసుకున్నాను. అలాగే డయాగ్నల్ లైన్ కూడా మీకు నేను డ్రా చేస్తున్నాను. అది వచ్చేటప్పటికి 774 లింకులు ఉన్నదా లేదా అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే 774 ఇంటూ 2 అంటే 1548. అంటే 1550 ఉండొచ్చు. 1550 ఉన్నదా లేదా అన్నది నేను చూసుకుంటున్నాను. చూడండి, 1300, 1400, 1550 ఈ విధంగా 50కి ఉన్నది. నేను అలాగా ఒక డయాగ్నల్ లైన్ కూడా తేలిగ్గా గీశాను పెన్సిల్ తోటి. అలా తేలిగ్గా గీస్తే మనం ఎరేజర్తో చెరుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశం మీద మనం ఎంత లైట్గా గీస్తే అంత బెటరు. అలాగే రిమైనింగ్ జీ లైన్ 365 అంటే 365 అంటే అది కూడా 365 ఇంటూ 2 అంటే 730 లింకులు. అది కూడా 730 ఉన్నదా లేదా ఒకసారి చూసుకొని చూడండి, ఎగ్జాక్ట్గా మీకు 730. అంటే ఇదిగోండి 700 అంటే 7 అంటే 730. ఇది మనం రెట్టింపు చేయకుండా మర్చిపోయామంటే మళ్ళీ స్కేల్ తప్పు అవుతుంది. కాబట్టి అందరూ 1:1000 అంటే ప్రతి డైమెన్షన్ రెట్టింపు వస్తుంది స్కేల్కి, అది చూసుకోవడమే. అలాగే ఈ విధంగా మొత్తం ఎంటైర్ స్కెచ్ అన్నది డ్రా చేశాను. ఇప్పుడు ఏదైతే మనం స్కెల్టన్ బౌండరీ ఉన్నదో దాన్ని బ్లాక్ పెన్ తోటి నేను ఇప్పుడు ఇంకింగ్ చేస్తాను. మీకు ఇంకింగ్ అన్నది ఏ విధంగా చేయాలన్నది మీకు మరొకసారి చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేటప్పటికి స్కెచ్లో ఏ నుంచి 1కి నేను కలుపుతున్నాను. అలాగే ఏ నుంచి 1 కలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ 1 నుంచి బికి, 1 నుంచి బికి కలుపుతున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఒక క్లాత్ తోటి మీరు తుడుచుకోండి. లేకపోతే ఈ ఇంక్ అన్నది స్కేల్కి ఒకవేళ వచ్చిందనుకోండి పేపర్ పాడవుతుంది అన్న ఉద్దేశం మీద మనం స్కేల్ని ఒక 2 డైమెన్షన్స్ గీసిన తర్వాత తుడుచుకోవాలి. అలాగే స్కెచ్లో ఏ విధంగా ఉన్నదో మనం ఆ విధంగానే ఇంకింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ బి నుంచి సికి నేను ఇంకింగ్ చేస్తున్నాను. బి నుంచి సికి కలపడం జరిగింది. నెక్స్ట్ సి నుంచి డికి, సి నుంచి డికి కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా అంటుకొని ఉంటుందా అన్న ఉద్దేశం మీద ఒకసారి క్లాత్ కానీ మీ దగ్గర ఒక వేస్ట్ పేపర్ కానీ ఉంటే దాంతో ఇలా కలపచ్చు. ఆ తర్వాత డి నుంచి రెండో ఆఫ్సెట్ బెండ్కి కలపడం జరుగుతుంది. ఈ విధంగా బెండ్ పాయింట్, అలాగే రెండో బెండ్ పాయింట్ నుంచి ఏకి కలుపుతున్నాను.
ఇప్పుడు ఏదైతే ఉందో స్కెల్టన్, మనకి స్కెల్టన్ అయిపోయింది. మరొకసారి నేను పేపర్ని ఇలాగా తుడుచుకున్నా. ఈ తర్వాత మనం ఈ సైడ్ లైన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని మీకు 1 సెంటీమీటర్ గీయాలని చెప్పడం జరిగింది. అది 1 సెంటీమీటర్ నేను గీస్తున్నాను. అంటే 3 దగ్గర పెట్టాను, అంటే 4 వరకు గీస్తాను, అంటే 1 సెంటీమీటర్ అది. అలా ఆ విధంగా నెక్స్ట్ ఏ దగ్గర కూడా ఇదిగోండి 11 దగ్గర పెట్టాను, 10 వరకు గీస్తాను. ఈ విధంగా మనం సైడ్ లైన్స్ అన్నది గీయాలి. అలాగే డి దగ్గర 6 దగ్గర పెట్టాను, 7కి గీస్తున్నాను, అంటే 1 సెంటీమీటర్. ఆ విధంగా మనం సైడ్ లైన్లు గీయాలి. అలాగే సి నుంచి స్కెచ్లో ఏ విధంగా ఉందో అదే షేప్లో పెడుతున్నాను నేను. 4 దగ్గర పెట్టాను, 1 సెంటీమీటర్, అంటే 5 సెంటీమీటర్ల వరకు గీసాను. ఇప్పుడు అవుటర్ బౌండరీ మనం ఇంకింగ్ చేసాం, సైడ్ 1 సెంటీమీటర్ మనం పెట్టడం జరిగింది. ఈసారి జంక్షన్ నేమ్స్ ఇస్తున్నాను చూడండి. ఇది వచ్చేటప్పటికి ఏ, అలాగే బి, అలాగే సి, నెక్స్ట్ డి. ఇంకా మనం డైమెన్షన్స్ వేయాలి. స్కెచ్లో మీకు ఏ విధంగా చూపించారో డైమెన్షన్ అన్నది అదే విధంగా మనం డ్రా చేయాలి. అయితే స్కెచ్ను మాత్రమే మనం రెట్టింపు చేసాం. మీరు వేసేటప్పుడు మాత్రం ఈ డైమెన్షన్ ఏదైతే ఉందో అదే మాత్రమే వేయాలి. 252ని రెట్టింపు చేసి ఆ డైమెన్షన్ వేస్తే తప్పు అవుతుంది. కాబట్టి స్కెచ్లో చూపించిన విధంగా డైమెన్షన్స్ మాత్రం వేయాలి. మనం స్కేల్ని పెంచుకుంటున్నాం తప్ప డైమెన్షన్స్ కాదు. కాబట్టి 252 ఉంది. ఆ 252 లింకులు అన్నది నేను నోట్ చేస్తున్నాను. తర్వాత 495 ఇలా వేసేటప్పుడే మళ్ళీ కింద లైన్లకి వెళ్ళిపోకుండా ఇక్కడే జీ లైన్ ఆల్రెడీ మనం పెన్సిల్తో డ్రా చేసుకున్నాం. అక్కడ 739 జీ లైన్ కూడా నేను వేసి బ్రాకెట్లు పెట్టుకున్నాను. అదేవిధంగా ఈసారి ఇటుపక్క ఏ డైరెక్షన్లో ఉందో 356 అన్నది అదే డైరెక్షన్లో C2B 356 వేయాలి. ఆ తర్వాత C2D 674 లింకులు ఉంది. అలాగే 674 అన్నది లింకులు వేశాను. నెక్స్ట్ మళ్ళీ డైరెక్షన్ మారింది కాబట్టి డి నుంచి 2కి 201 అన్నది ఈ విధంగా ఉన్నది. అలాగే 2 నుంచి ఏకి 182 లింకులు వచ్చింది. ఆ 182 లింకులు కూడా మనం డ్రా చేసాం. ఈసారి ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడ జీ లైన్ వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను పెన్సిల్ గీత డ్రా చేసి ఉంచాను. దాని మీద 365 అన్న జీ లైన్ వేసి బ్రాకెట్ పెడుతున్నాను. అలాగే ఇంకొక జీ లైన్ ఆల్రెడీ పెన్సిల్తో డ్రా చేశాను. దీనికి కూడా జీ లైన్ 774 డ్రా చేసి బ్రాకెట్ పెట్టాను. ఈసారి మనం జీ లైన్లు కలపాలి. ఈ జీ లైన్లు కలిపేటప్పుడు చూడండి, ఏ నుంచి బికి స్కేల్ పెట్టాను. కరెక్ట్గా మనం ఈ విధంగా పెట్టి ఒక గీత 3 చుక్కలు. అలాగే ఈ గీత గీసేటప్పుడు ఇక్కడ దీని అడుగున 252 డైమెన్షన్ ఉన్నది. దాని మీదకి టచ్ అవ్వకూడదు మనం గీసే జీ లైను. ఒకవేళ దానికి టచ్ అవుతుందంటే మీరు గ్యాప్ కొంచెం వదలచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ గీత మొదలు పెడతాం, 3 చుక్కలు, అలాగే 3 చుక్కలు గీత, 3 చుక్కలు గీత. ఆ విధంగా డైమెన్షన్ మీదకి రాకూడదు, అంటే డైమెన్షన్ మీదకి ఓవర్లాప్ అవ్వకూడదు అంతే. చూడండి, నేను 252 మీద గీయకుండా కొంచెం గ్యాప్ పెట్టి గీశాను. ఈ విధంగా మీరు డ్రా చేయాలి. నెక్స్ట్ ఈ జీ లైన్ 774 ఇది డయాగ్నల్ లైనే కాబట్టి ఇక యాస్టీస్గా ఒక గీత 3 డాట్స్, అలాగే ఒక గీత 3 డాట్స్, ఒక గీత 3 డాట్స్. ఈ విధంగా ఇక్కడ 3 డాట్స్, ఒక గీత, అలాగే 3 డాట్స్ గీత. ఈ విధంగా జీ లైన్ అన్నది నేను డ్రా చేశాను. నెక్స్ట్ ఇంకో జీ లైన్ ఉంది D2A. అది కూడా మనం డ్రా చేసేటప్పుడు ఎక్కడ జీ లైన్కి డైమెన్షన్ టచ్ అవ్వట్లేదు కాబట్టి నేను టోటల్గా జీ లైన్ డ్రా చేసేస్తున్నానండి. చూడండి, ఇగో డాట్, 3 డాట్లు, ఒక గీత, అలాగే ఒక గీత, 3 డాట్లు. ఈ విధంగా మనం గీయాలి. ఇప్పుడు ఏదైతే మీకు స్కెచ్ కనబడుతుందో మొత్తం ఎంటైర్ అన్నది నేను ఇంకింగ్ చేయడం జరిగింది. ఈసారి మనం
స్టోన్ నెంబరింగ్ ఇవ్వాలి. మీకు ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే కలర్ జెరాక్స్ లేదు కాబట్టి మనకి ఈ ప్రింట్ ఇస్తున్నారు కాబట్టి ఇది మాత్రం కలర్ ఎంగే వేయాలి, అంటే రెడ్ కలర్. 1వ నెంబర్ ఆఫ్సెట్ అన్నది రెడ్ కలర్ వేయాలి, అలాగే 2వ నెంబర్ ఆఫ్సెట్ అన్నది రెడ్ కలర్ వేయాలి. అలాగే ల్యాడర్లో కూడా మనం వేసేటప్పుడు 1వ నెంబర్ అన్నది రెడ్ కలర్, 2వ నెంబర్ రెడ్ కలర్, ఇది మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఇప్పుడు నేను రెడ్డింగ్ తోటి ఆఫ్సెట్ నెంబర్ 1 రాశాను, అదేవిధంగా 2వ ఆఫ్సెట్ నెంబర్ 2 రాశాను. ఇక్కడతో ఇది స్కెచ్ పార్ట్ పూర్తయింది. ఇంకా మనం వేయవలసింది సైడ్ సర్వే నెంబర్లు. ఈ సైడ్ సర్వే నెంబర్లు అన్నది మనం డ్రా చేయాలి. చూడండి, 12, దీని సైడ్ సర్వే నెంబర్ వచ్చేటప్పుడు 12, అలాగే దీనికి 16, నెక్స్ట్ 19. మీకు స్కెచ్లో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే మీరు నోట్ చేయాలి. 10. ఈ విధంగా నేను సైడ్ సర్వే నెంబర్లు కూడా వేసాను. ఈసారి మనం అవుటర్ బౌండరీ ఏ విధంగా డ్రా చేయాలన్నది ఇంతకుముందు సెషన్లో చెప్పడం జరిగింది. అయినా సరే మరొకసారి మీకు ఈ అవుటర్ బౌండరీ ఏ విధంగా క్రియేట్ చేయాలన్న దానికి మీకు ఒకసారి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ పెన్సిల్తో 3 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. అంటే ఈ పేపర్ ఎడ్జ్ నుంచి నేను 3 సెంటీమీటర్స్ అంటే 3 సెంటీమీటర్ల దగ్గర పెట్టాను. 1, 2, 3కి అలా ఒక గీత పెట్టుకున్నాను నేను. అలాగే ఈ ఎండ్కి వచ్చేసాను. ఎండ్కి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా 3 దగ్గర పెట్టుకున్నాను. 3, 1, 2, 3 ఇక్కడ ఒక గీత పెట్టాను. ఈ గీతకి ఆ గీతకి లైను గీయాలి. ఈ గీసేటప్పుడు ఏంటంటే మీరు ముందు పెన్సిల్ తోటే డ్రా చేసుకోండి. నేను పెన్సిల్ తోటి గీశాను. ఎందుకు పెన్సిల్తో వేసానంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 సెంటీమీటర్ ఉండాలి కాబట్టి ఆ 1.5 సెంటీమీటర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని చూడండి. ఇది 2కి 3కి ఇంకో అర, అంటే నేను 1 దగ్గర మీకు డిస్టర్బెన్స్ ఉన్నదని చూడండి. 2 నుంచి 3.5 అంటే ఇక్కడ కరెక్ట్గా 1.5 సెంటీమీటర్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1, ఇక్కడి నుంచి అర. అలాగే కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా 1.5, అంటే ఇది 1, ఇది ఒక అర. 1.5 దగ్గర పెట్టాను. దీనికి దానికి మనం డ్రా చేయాలి. ఇది కూడా పెన్సిల్ తోటే మీరు ముందు డ్రా చేసి ఎప్పుడు గీసినా పెన్సిల్ తోటి చాలా లైట్గా గీస్తే మీరు ఎరేజర్ తోటి సింపుల్గా చెరుపుకోవచ్చు. అదే డార్క్గా గీసారనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం ఎల్ షేప్లో గీసాం. ఈసారి ఈ కింద కూడా 1.5 సెంటీమీటరు, అలాగే నేను 3.5 దగ్గర అయితే మీరు 1.5 సెంటీమీటర్ అన్నది మీరు చూసుకోండి. అంటే 2 నుంచి 3కి 1 సెంటీమీటరు, 3కి 4కి మధ్యలో అర, అంటే ఇక్కడ గీత పెడితే సరిపోతుంది. అదేవిధంగా ఈ చివర కూడా నేను 1.5 సెంటీమీటర్ పెడుతున్నాను. ఈ 1.5 సెంటీమీటరు మళ్ళీ ఇక్కడికి ఇది డ్రా చేస్తున్నాను. లైట్గా డ్రా చేసుకోండి. ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ని నేను పూర్తి చేసేస్తున్నాను ఆ విధంగా. అలాగే మనం 3 వైపులు అయిపోయింది. ఈసారి ఇటుపక్క కూడా 1.5 సెంటీమీటరు, అలాగే ఈ కింద కూడా 1.5 సెంటీమీటరు. ఈ 1.5 సెంటీమీటర్ను కూడా నేను కలిపేస్తున్నాను. చూడండి, జస్ట్ లైట్గా పెన్సిల్ తోటి మీరు ఇలా డ్రా చేసిన తర్వాత ఆ తర్వాత ఇంకింగ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, నేను వేసినప్పుడు 10వ సైడ్ సర్వే నెంబర్ మీద గీత వచ్చింది. ఇలాంటి చోట ఏం చేయాలి అంటే కొంచెం బ్రేక్ ఇస్తాం ఆ లైన్కి. ఇక నేను ఇంకింగ్ చేస్తున్నాను చూడండి. అంటే మీకు ఇలాంటి కాస్త ఎగ్జామినేషన్లో ఫేస్ చేయొచ్చు. తెలియక 10ని కూడా కొట్టేస్తే 10ని కొట్టేశారేమో అనుకుంటారు. అందుకు ఇక్కడ వరకు డ్రా చేసి 10 దగ్గర గ్యాప్ పెడుతున్నాను చూడండి. నెక్స్ట్ కంటిన్యూ చేశాను ఈ విధంగా. చూడండి, 10 దగ్గర నేను గ్యాప్ పెట్టాను. ఈ గ్యాప్ పెట్టడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. స్కెల్టన్ నేను ఇలా గీస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఈ విధంగా డ్రా చేశాను. ముందు
ముందు పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత ఇంకింగ్ చేస్తే బెటర్గా ఉంటుంది. అలాగే లైట్గా డ్రా చేయండి, పెన్సిల్తో గీసేటప్పుడు చాలా లైట్గా. ఈ విధంగా మీరు స్కెల్టన్ అన్నది మనం పూర్తి చేయడం జరిగింది. ఈసారి ఇంకా మనం మిగిలిన పార్ట్ ల్యాడర్ అన్నది ఏ విధంగా డ్రా చేయాలన్నది మీకు చెప్తున్నాను. ల్యాడర్ వచ్చేటప్పటికి ఎన్ని గళ్ళు ఉన్నాయో ముందు లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే ఒక్కొక్క గడికి డిస్టెన్స్ వచ్చేటప్పటికి 1/2 సెంటీమీటరు. అది గుర్తు పెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను 11 అరలు గీస్తాను. అంటే స్కేల్ 3 దగ్గర పెట్టాను, 11 అరలు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 అరలు డ్రా చేశాను. అలాగే కింద వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా ఇది 1/2 సెంటీమీటర్ ఉండాలి, ఇది 1 సెంటీమీటర్ ఉండాలి. అలాగే మధ్యలో లైను అంటే కాస్త 774 అంటే 3 డిజిట్స్ ఉన్నది కాబట్టి మీకు బండగా 1.5 సెంటీమీటర్ ఉండాలి. ఆ తర్వాతది 1 సెంటీమీటర్ ఉండాలి. మళ్ళీ ఇది యాస్టీజ్గా 1/2 సెంటీమీటర్ ఉండాలి. ఈ విధంగా మీరు బండగా గుర్తుపెట్టుకోండి. నేను ఏం చేస్తున్నాను చూడండి, స్కేలు ఎక్కడో 8 దగ్గర పెట్టాను, మీకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు. ముందు 1/2 సెంటీమీటరు, తర్వాత 1 సెంటీమీటరు, తర్వాత 1.5 అంటే ఇక్కడికి 1.5, తర్వాత మళ్ళీ 1 సెంటీమీటరు, తర్వాత 1/2 సెంటీమీటరు. ఈ విధంగా చేశాను. అలాగే మళ్ళీ 11వ గీత దగ్గరికి వెళ్ళిపోయాను. అలాగే మళ్ళీ సేమ్ 1/2 సెంటీమీటరు, 1 సెంటీమీటరు, అలాగే 1.5 సెంటీమీటరు, మళ్ళీ 1 సెంటీమీటరు, 1/2 సెంటీమీటరు. ఈ విధంగా చేశాక ఈ 1/2 సెంటీమీటర్ నుంచి పైన ఉన్న 1/2 సెంటీమీటర్కి లైట్గా గీస్తున్నాను. ఈ విధంగా మనం అంటే స్ట్రైట్ లైన్ ఫార్మ్ చేయడానికి ల్యాడర్ కూడా స్ట్రైట్గా ఉండాలి, వంకర టెంకల్లో ఉండకూడదు. కాబట్టి మనం డైమెన్షన్స్ ఈ విధంగా తీసుకొని పర్ఫెక్ట్గా డ్రా చేస్తున్నాం. ఈ విధంగా లైట్గా మనం కలిపితే ఎరేజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ల్యాడర్ని మనం చేసాం. ఈసారి ఈ 1/2 సెంటీమీటర్లు చెప్పున ఏదైతే తీసుకున్నామో 11 గళ్ళు ఇటుపక్క కూడా నేను నోట్ చేస్తున్నాను. చూడండి, 2 దగ్గర పెట్టాను. 11 అరలు రావాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ 11 గళ్ళు అంటే ఇలాగా కలుపుకుంటూ వచ్చేస్తున్నాను. ఈ చివరి గడి నుంచి చివరి గడికి, అలాగే ఈ 1/2 నుంచి ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్నది లైట్గా, అదే డార్క్గా చేస్తే మన స్కెచ్ చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుంది. అందుకే ఎంత లైట్గా గీసుకుంటే మీకు మీ కంటికి కనబడే విధంగా లైట్గా గీసుకోండి. ఈ విధంగా నేను ఒక గడి నుంచి ఒక గడికి కలుపుతున్నాను. అలాగా 11 హారిజాంటల్ లైన్స్ వస్తాయి మీకు. చూడండి, ఇంకా లాస్ట్ది 11వ గడి నేను డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మనం డ్రా చేసిన తర్వాత ఈసారి ఇంకింగ్ చేయాలి. చూడండి, ఏ నుంచి 774 సి అన్నది నేను చేస్తున్నాను. ముందు ఏ 774 సెంటర్లో వేయాలి. ఈ లైన్కి సెంటర్లో వేయాలి. ఒక సైడ్కి వేయకండి, ఎక్కడ లైన్ ఉన్నా మధ్యలోకే వేయాలి. అలాగే సి, నెక్స్ట్ ఏ 247కి రైట్ 53, ఇది కూడా ఆ లైన్కి సెంటర్ వచ్చేటట్టు వేస్తున్నాను. నెక్స్ట్ 739 బి, అలాగే నెక్స్ట్ డి, అలా 192 దానికి రైట్ వచ్చేటప్పటికి 58, నెక్స్ట్ 365 లింకులు,
ఎండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏ. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇంకా ఆఫ్సెట్ నెంబర్లు ఉన్నాయి మనకి 53, 58 అన్నది రెడ్ కలర్తో మీకు ఆఫ్సెట్ నెంబర్ ఇవ్వాలి అన్నాను కాబట్టి ల్యాడర్లో ఎలా ఉందో అలా 1వ నెంబరు 2వ నెంబర్ అన్నది రెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఈసారి మీకు ఎంటైర్ ల్యాడర్ పూర్తయ్యాక దీనికి మనం ఇంకింగ్ చేయాలి. ఈ ఇంకింగ్ చేసేటప్పుడు నేను ముందు అవుటర్ బౌండరీ ఎక్కడైతే ఉందో ల్యాడర్కి అవుటర్ బౌండరీ అక్కడికి ఇలాగా ఎల్ షేప్లో నేను గీత గీసాను. గీసిన తర్వాత ఎక్కడైతే మనం ఈ డైమెన్షన్స్ ఉన్నాయో అక్కడ మాత్రం రెడ్ ఇంక్ చేస్తే స్కెచ్ అందంగా ఉంటుంది అన్న ఉద్దేశం మీద ఇది రెడ్ లైన్ గీస్తున్నాను చూడండి. అంటే సెంటర్ లైన్ అనమాట. ఈ సెంటర్ లైన్ అన్నది నేను రెడ్ ఇంక్ చేస్తున్నాను. అంటే అప్పుడు ల్యాడర్ అన్నది మంచి లుక్ తోటి కనబడుతుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు బ్లాకింగ్ తోటి బోత్ సైడ్స్ ఉన్న లైన్ని డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మనం వెర్టికల్ లైన్స్ కూడా గీస్తున్నాం. ఇది ఈ విధంగా ల్యాడర్ పూర్తయింది. ఇలాగా వదిలేసినా పర్వాలేదు, లేకపోతే మనం అడ్డ గీతలు ఏవైతే ఉన్నాయో 11 గీతలని మనం డ్రా చేయొచ్చు. డ్రా చేసినా పర్వాలేదు, కానీ ఇలా ఉంటే కొంచెం మంచి లుక్ తోటి ఉంటుంది కాబట్టి ఈ విధంగా వదిలేసినా పర్వాలేదు. వదిలేశాక ఆఖరిని ఇంకింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు వెంటనే చిరపకుండా ఇంకు ఆరనిచ్చాక అప్పుడు ఎరేజర్ తోటి ఎక్కడైనా పెన్సిల్ గీతలు బయటికి కనబడుతుంటే వాటిని ఎరేజ్ చేయండి. ఇంకా ఆరిన తర్వాత ఇంకా ఆరకుండా చేశారనుకోండి మళ్ళీ స్కెచ్ అంతా పాడైపోతుంది. కాబట్టి పూర్తిగా స్కెచ్ ఆరిన తర్వాత మాత్రమే మనం ఎరేజర్తో ఎక్కడైనా పెన్సిల్ గీతలు కనబడితే వాటిని నీట్గా ఎరేజ్ చేసేయండి. ఇక మనం రాయవలసింది స్కేల్ రాయాలి, అలాగే క్వశ్చన్ నెంబర్ రాయాలి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వచ్చేటప్పటికి Q2 చూడండి, నేను రాస్తున్నాను Q2. ఇది వచ్చేటప్పటికి స్కెచ్ బి. ఇక్కడ స్కెచ్ బి అన్నది నేను రాశాను. అంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఇస్తారో అక్కడ క్వశ్చన్ 2 అని రాశాను, అలాగే స్కెచ్ బి రాశాను. ఇంకా మనం రాయవలసింది స్కేలు 1:1000 అది అన్నది బాటంలో రాయాలి. చూడండి, స్కేల్ 1:1000 ఈ విధంగా మనం స్కేల్ అన్నది రాయడం జరిగింది. ఇంకా అంతా మొత్తం స్కెచ్ అంతా పూర్తి అయింది. అయితే పైన హెడ్డింగ్ మాత్రం ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అంటే డిస్ట్రిక్ట్ అని రాయాలి. డిస్ట్రిక్ట్ అలాగే మండల్ రాసి ఖాళీగానే వదిలిపెట్టండి. అంటే మీ డిస్ట్రిక్ట్ కానీ మీ మండలం కానీ దయచేసి రాయొద్దు ఎవరోను. అలాగే ఇక్కడ ఫీల్డ్ నెంబర్ అంటే సర్వే నెంబర్ అనమాట, ఫీల్డ్ నెంబర్ అని రాస్తాం. అలాగే ఇక్కడ విలేజ్ అన్నది సెంటర్లో రాసి దీనికి పైన ప్రతి గ్రామానికి విలేజ్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ అన్నాను. అలాగే నేమ్, ఆ విలేజ్ నేమ్ అనమాట, కానీ రాయొద్దు. అలాగే ఏరియా అన్నది కూడా అలా రాసి వదిలిపెట్టేసేయండి. ఈ విధంగా మనం స్కెచ్ అన్నది ఈ విధంగా తయారు చేయాలి. అలాగే మీరు డ్రా చేసేటప్పుడు ప్రతిదీ స్కేల్కి ఉన్న తర్వాతే స్కేల్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు మీరు ఇంకింగ్ చేయండి. ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా చక్కగా పాస్ అవుతారు, మంచి మార్కులతో స్కోర్ చేస్తారు కూడా.